బైబిల్ గ్రంథం అంతా కలిపి ఒక మాటలో చెప్పవయా అని ఎవరన్నా అడిగితే ఏ సంగతి చెప్పాలో పొద్దున చెప్పాను. ఇప్పుడు ఇంకొక కోణంలో చెప్తాను. బైబిల్ మొత్తం కలిసి ఒక మాటలో చెప్పు లేదా 2-3 మాటల్లో చెప్పు అని ఎవరన్నా అడిగితే సింపుల్గా ఇలా చెప్పవచ్చు. మొట్టమొదట ఒక మనిషిని దేవుడు నిర్మించాడు, ఒకరిని నిర్మించాడు, వాని నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. తర్వాత ఆ జనాంగంలో నుంచి మళ్ళా ఒకరిని తీశాడు, ఆ ఒకరిలో నుండి మళ్ళా ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. మళ్ళా ఆ జనాంగంలో నుంచి ఒకరిని తీశాడు, ఆ ఒకరిలో నుండి మళ్ళా ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడు. చివరికి మూడోసారి తీయబడింది ఆ ఒకడు, ఆ జనాంగం మొత్తం కలిసి రేపు క్రొత్త భూమి క్రొత్త ఆకాశంలో నూతన సృష్టి జరిగించబోతున్నారు. అది సింపుల్గా బైబిల్ మొత్తం ఈ దరి నుంచి ఆ దరికి చెప్పాలంటే 2-3 మాటల్లో అది సందేశం. మళ్ళీ చెబుతా. మొట్టమొదట ఒకరి నుండి ఒక జనాంగం వచ్చేటట్టు చేశాడంటే ఒకడు ఎవరు? ఆదాము. ఆదాములో నుండి హవ్వను తీసి వారిద్దరి నుండి ఒక జనం వచ్చేటట్టు చేశాడు. వచ్చారా? ఆ వచ్చిన జనంలో నుంచి అబ్రహామును మళ్ళా డివైడ్ చేశాడు. ఇతను రెండవ మనుషుడు. మొదటి మనుషుడు ఆదాము, రెండవ మనుషుడు అబ్రహాము. ఆ అబ్రహాములో నుండి మళ్ళా ఒక జనం వచ్చేటట్టు చేశాడు. అబ్రహాము నుండి వచ్చిన జనమే ఇశ్రాయేలీయులు. ఫస్ట్ ఒకడు ఆదాము, అతని నుండి ఒక జనం వచ్చింది. ఆ జనంలోంచి మళ్ళీ ఒకడిని తీశాడు, ఆ ఒకడు అబ్రహాము. ఆ ఒకడిని మళ్ళీ ఒక జనముగా చేశాడు. ఆ జనం ఎవరు? ఇశ్రాయేలీయులు. అందులో నుంచి మళ్ళీ ఒకడిని డివైడ్ చేశాడు, ఆ ఒకడు యేసుక్రీస్తు. ఓకే, 3 వ్యక్తులు, 3 జనాంగములు. మొదటి వ్యక్తి ఆదాము, అతని నుండి వచ్చినటువంటి జనాంగం. రెండో వ్యక్తి అబ్రహాము, అతని నుండి వచ్చిన జనాంగం. ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. ఎందుకు? యేసుక్రీస్తును పుట్టియటానికి. లోకం మొత్తం ఆశీర్వదించబడాలంటే యేసు రావాలి. యేసు రావాలంటే ఒక ప్రత్యేక జనాంగం కావాలి. ఆ జనాంగం ఎవరి నుంచి తీశాడంటే అబ్రహాము నుంచి తీశాడు. అబ్రహాం దగ్గర నుంచి ఆ జనాంగాన్ని సపరేట్ చేసి మిగిలిన జనాంగాలన్నిటికీ వేరుగా ఈ జనాంగాన్ని ఉంచాడు. వీళ్ళని వాళ్ళతో గలవనీలే, వీళ్ళని నిబంధన జనులు అన్నాడు. వీళ్ళకి సున్నతి ఆచారాదులు పెట్టాడు. ఇక మిగిలిన లోకంలో అన్యులకి ఎవడికి లేని ఆచారాలు వీళ్ళకి పెట్టాడు. వీళ్ళని ఆళ్లలో గలవనీయకుండా వీళ్ళని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తూ వచ్చాడు దేవుడు. వీళ్ళు ఆ జనాంగంలో కలిసి అన్యుల్లో కలిసిపోయారనుకో, రక్షకుడు వీళ్లలో రావటానికి వీలు పడదు. అందుకని ఈ జనాంగాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి ఎప్పటికప్పుడు వీళ్ళు తేడాబడి అన్యుల్లో కలవటానికి పోయినప్పుడల్లా ఓ ప్రవక్త లేచేవాడు. ఓ ప్రవక్త లేచి, రే మూర్ఖులారా, దేవుడు మిమ్మల్ని ప్రత్యేకపరిచాడు, ఎటు పోతున్నారు, నడువులు తిరుగుతాయి, రండి ఇటు అని కాపరి గొర్రెల్ని తిప్పినట్టు ఒక ప్రవక్త లేచేవాడు, వీళ్ళని కంట్రోల్ చేసేవాడు. వీళ్ళు అయినా సరే మూర్ఖంగా పోయారనుకో, ఏ అన్యుల్లో కలుద్దామని పోయారో వాళ్ళ చేత తన్నిపించి మళ్ళీ వీళ్ళని సపరేట్ చేసేవాడు. అర్థమైందా నేను చెప్పేది మీకు? ఏ అన్యుల్లో వీళ్ళు కలుద్దామని పోయారో వాళ్ళ చేత వీళ్ళని నడుము తిరిగేటట్టు తన్నిచ్చి వాళ్ళ నుంచి మళ్ళా వేరు చేసేవాడు. ఈ విధంగా మలాకి దాకా ప్రవక్తల పరిచర్య నడిచింది. ఎప్పటికప్పుడు ఈ జనాంగం కోసం ప్రవక్తల్ని లేపటం, వీళ్ళు పోయి అన్యుల్లో కలిసిపోకుండా వీళ్ళని సపరేట్గా ఉంచటం. మరంతే, ప్రవక్తల పుస్తకాలన్నీ కూడా అయ్యే కదా. ఇశ్రాయేలీయుల్ని అన్యుల్లో కలవకుండా వేరుపరిచి ఉంచడానికే పాత నిబంధనలోని చాలా వరకు పుస్తకాలు. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి. రైట్, మీకు అర్థమైంది, మీరు మామూలు కాదు. అట్లా ఉంచి ఉంచి వీళ్ళని సపరేట్గా ఉంచి చివరికి వీళ్ళలోంచి రక్షకుడు వచ్చేటట్టు చేశాడు ప్రభు. ఇప్పుడు 2 జనాంగాలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళా ఒక వ్యక్తి వచ్చాడు. ఈ వ్యక్తి శిలువ యాగము ద్వారా
మళ్ళా ఒక జనాంగాన్ని సమకూర్చాడు అపోస్తలిక పరిచర్య ద్వారా. అలా ఏర్పడిన జనాంగమే నువ్వు నేను. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద జనాంగం అయిపోయింది ఇప్పుడు. జనాంగం అంటే కోట్ల కొలది మనుషులు అయిపోయారు ఇప్పుడు. క్రీస్తునందు విశ్వాసము ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది అయ్యారు? ఒకరు ఇద్దరు కాదు, కోట్ల మంది అయ్యారు. ఇప్పుడు ఈ కోట్ల మంది జనాభాలో అంతము వరకు స్థిరముగా నిలిచుండేటువంటి వారందరినీ సమకూర్చి ఆ రక్షకుడు వీళ్ళు కలిసి వెళ్ళిపోతారన్నమాట నూతన యెరూషలేముకి. ఈ జనాంగం యేసు శిలువ యాగం తర్వాత సువార్త ప్రకటన విని వచ్చిన ఈ జనాంగం ఆ రాకడ వరకు వీళ్ళు పోయి అన్యుల్లో కలవకుండా, కొద్దిగా ఆగురా, పట్టుకో, చెమట పడితే పట్టిన తర్వాత సంగతి, నేను చెప్పేది పోయిద్దిరా, నీకు దండం పెడతా, కాసేపు ఆగురా. ఏం చెప్పాను నేను? పాయే ఒరే తాగండి రా, మీకు దండం పెడతాను. ఇశ్రాయేలు జనాంగంలోంచి రక్షకుడు రావాలి కనుక ఈ జనాంగం దారి తప్పిపోకుండా అన్యుల్లో గలవకుండా ప్రవక్తలను లేపి ఎప్పటికప్పుడు వాళ్ళని మందలింపజేసి వాళ్ళని దేవుళ్ళలో నిలిచి ఉండేటట్టు చేశాడు. తర్వాత రక్షకుడు యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చిన తర్వాత యేసయ్య సువార్త విని మనందరం రక్షణలోకి వచ్చాం. మనందరం అన్యజనులం, మనందరం రక్షణలోకి వచ్చాం. రక్షణలోకి వచ్చిన మనల్ని మరి ఆయన తీసుకుపోవటానికి మళ్ళీ రావాలి కదా. ఆ వచ్చిందాక మళ్ళా మనం అన్యుల్లో గలవకుండా నిలవాలి కదా. అందుకని ఈ కాపరి, ఈ అపోస్తలుడు, ఈ బోధకుడు, ఈ సువార్థికుడు అని వీళ్ళని లేపి సంఘము చెడకుండా, సంఘము అన్యుల్లో కలిసిపోకుండా దీన్ని వేరుగా ఉంచడానికి ఈ పరిచర్య ధర్మం ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలీయులు అన్యుల్లో కలవకుండేమో ప్రవక్తల పుస్తకాలు, మొత్తం 66 పుస్తకాలు ఏందో చెప్తున్నాను. ఇశ్రాయేలీయులు అన్యుల్లో కలిసిపోకుండానేమో ప్రవక్తల పుస్తకాలు పాత నిబంధనలో. అర్థమవుతుందా? రైట్. క్రైస్తవులు అన్యుల్లో కలిసిపోకుండా పౌలు, పేతురు, యోహాను, యోధ మొదలైన వారి పత్రికలు క్రొత్త నిబంధనలో. సింపుల్. బైబిల్ మొత్తం అభివర్ణించుకోవాలంటే ఒక మొక్కలో ఇది. అపోస్తలిక పుస్తకాలన్నీ పౌలు, యోహాను, యాకోబు, పేతురు, యోధ వీళ్ళు రాసినటువంటి పత్రికలే కొత్త నిబంధనలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. సువార్తలు 4: మత్తయి, మార్కు, లూకా, యోహాను. తర్వాత అపోస్తలుల కార్యాలు, ఆ తర్వాత పత్రికలిక పౌలు పత్రికలు, తర్వాత యాకోబు పత్రిక, పేతురు పత్రికలు, యోహాను పత్రికలు, యోధా పత్రిక, ప్రకటన గ్రంథం. ఇంతేనండి. కొత్త నిబంధనలోని పత్రికలు ఎవరి కోసం? రక్షింపబడిన మనం మళ్ళా పోయి అన్యుల్లో కలిసి నశించిపోకుండా మనం దేవుని కోసం ప్రత్యేకంగా ఉండటానికి ఆ పుస్తకాలు కొత్త నిబంధన పుస్తకాలు. పాత నిబంధన ప్రవక్తల పుస్తకాలు ఇశ్రాయేలు జనాంగం అన్యుల్లో కలిసిపోకుండా. నిజంగా చెప్పండి, అబద్ధం ఆడకుండా ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేయొచ్చండి, లేకపోతే వదిలేస్తా, ఇబ్బంది ఏం లేదు. ఇట్టానండి. అర్థం కాలేదనే అయిందనే? ఇంత మాత్రం అర్థమైందంటే ఇక నేను చెప్పాల్సిన అవసరంలా. మళ్ళీ అర్థం కాలేదనుకో, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి పెట్టుకో. నేను అర్థమైందా? టోటల్ బైబిల్లోని సారాంశం అంతా కూడా ఒక మొక్కలో చెప్పాలంటే ఇది. ఇంకేమన్నా ఉందా? ఇక ప్రకటన వచ్చేటప్పటికి సంఘం భవిష్యత్తుకు సిద్ధపడటానికి, భవిష్యత్తులో ఎలాంటి సంభవాలు జరగబోతున్నాయి, ఎవరెవరు రాబోతున్నారు, ఏమేమి జరగబోతున్నాయి అనే దానికి ప్రకటన ఇచ్చాడు. ప్రవక్తల పుస్తకాల్లో కొన్ని, అపోస్తలుల పుస్తకాల్లో కొన్ని మ్యాటర్లు ఇచ్చాడు. భవిష్యత్తుకు కూడా రెడీగా ఉండండి అబ్బాయి, వస్తున్నాడు, వెళ్ళాలి, మొత్తం జాగ్రత్త. భక్తిని, ఆత్మీయతని, విశ్వాసాన్ని కాపాడుకొని కేర్ఫుల్గా ఉండండి.
అంతము వరకు నిలిచి ఉన్నవాడే విశ్వాసంలో రక్షింపబడతాడు. ఇదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ఏంది నీ బైబిల్ ఇంతలా పుస్తకం తీసుకొని తిరుగుతున్నావు, ఏంది ఒక్క మొక్కలో చెప్పు అంటే, పొద్దున చెప్పా, దేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు కొరకు ఒక సమూహమును సిద్ధపరుచుకుంటున్నాడు. ఎవరైనా అడిగితే చెప్పాలి, సింపుల్గా చెప్పాలి ఒక ముక్కలో. దీనికి థియాలజీ ఇక రకరకాల స్టడీలు వస్తాయి దీనిలోంచి. బీటెక్ అంటే బైబుల్ టెక్. దీనికి బోలెడంత పెద్ద మ్యాటర్ ఉంది. ఏమండి, బాగా వినండి. పెద్ద పెద్ద యూనివర్సిటీలు వెలిసినాయి, పెద్ద పెద్ద కాలేజీలు వేసినాయి. ఇందులో 3 ఏళ్ల ట్రైనింగు, 6 ఏళ్ల ట్రైనింగు, 7 ఏళ్ల ట్రైనింగు, 2 ఏళ్ల ట్రైనింగు, సంవత్సరం ట్రైనింగు, చాలా ట్రైనింగులు ఉన్నాయి. ఈ ట్రైనింగులన్నీ అయిపోయి బయటకు వచ్చేవాడు ఎట్ట తయారవుతున్నాడంటే, ముందు ఆత్మలు రక్షించడం సంగతి ఏమో కానీ, నాకు అన్నీ తెలుసు, నేను అంత చదివా, నేను ఎంత చదివాని ఈ అతిశయపడటం ఎక్కువైంది, ఎచ్చులు పడటం ఎక్కువైంది. బైబిల్ తెలుసుకోవాల్సిన మాట వాస్తవమే. అసలు మొత్తం కలిపి ఏంది అంటే, ఇందాక నేను చెప్పిందే, 3 వ్యక్తులు 3 జనాంగాలు. మొదటి వ్యక్తి ద్వారా ఒక జనాంగం వచ్చింది, ఆ జనాంగంలోంచి అబ్రహాం వచ్చాడు. అబ్రహాంలోంచి మళ్ళీ ఒక ఇశ్రాయేలు జనాంగం వచ్చింది, ఆ జనాంగంలోంచి యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తులోంచి ఇప్పుడు సంఘం వచ్చింది, సంఘం రెడీ అవుతుంది. సంఘం రెడీ అవ్వటం కంప్లీట్ అవ్వగానే ఆయన వస్తాడు, పోతాం. అది పాత నిబంధన ఇశ్రాయేలును చెడిపోకుండా, అన్యుల్లో కలిసిపోకుండా కాపాడు ఉంచడానికి ప్రవక్తల పరిచర్యలు. కొత్త నిబంధన సంఘాన్ని చెడిపోకుండా, అన్యుల్లో పడకుండా, యేసుక్రీస్తు రాకడ వరకు నిలిచి ఉండటానికి అవసరమైన పౌలు పత్రికలు, యోహాను పత్రికలు, యాకోబు పత్రిక, పేతురు పత్రిక, 4 సువార్తలు. సింపుల్. అంతలో బైబిల్ని 4 ముక్కల్లో చెప్పావు కదరా నువ్వు అనుకోవద్దు. మ్యాటర్ ఇదేనా, ఇంకేమైనా ఉందా? మూల కథ ఏంటి? ఇదే. ఇంత సింపుల్గా ఉన్నటువంటి బైబిల్ నీ బతుకాలం మొత్తం అందులోని వచనాలు మాట్లాడినా తరగదిక. వస్తానే ఉంటాయి సందేశాలు, వస్తానే ఉంటాయి. నాకు తెలిసి యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి వెళ్ళిన అప్పటి నుంచి మొదలుపెట్టి ప్రసంగాలు చేస్తానే ఉన్నారు, ఎప్పటికైపోలా. మూల కథ అంతా మొత్తం ఇదే. కానీ అందులో నుంచి ఇప్పుడు ఏబు గ్రంథం తీసుకొని ధ్యానం చేస్తే బోల్డ్ అంత సబ్జెక్టు, కీర్తనల గ్రంథం తీసుకొని ధ్యానిస్తే బోల్డ్ అంత సబ్జెక్టు, ప్రసంగి గ్రంథం తీసుకొని ధ్యానిస్తే బోల్డ్ అంత సబ్జెక్టు, పౌలు పత్రికలు తీసుకొని చదివి ఒక్కొక్కటి మాట్లాడటం మొదలు పెడితే బోల్డ్ అంత సబ్జెక్టు. కానీ అన్నిటినీ కలిపి మూల కథ ఏంటంటే ఇందాక నేను చెప్పింది. ఓకేనా?